8వ తరగతి లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదువుతున్నాను. ఈరోజైతే మేము పోలీస్ స్టేషన్‌కొచ్చి ఒక వినతి పత్రం ఇచ్చాము. దేని గురించి అయితే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద మండపాలు వేస్తారు, పాటలు పెడతారు. ఈ పాటలు పెట్టే దాంట్లోనేమొచ్చి భక్తి పాటలు కాకుండా అసభ్యకరమైన పాటలు పెట్టడం వల్ల ఎంతోమంది ఆహ్, ఆహ్, బాధపడతారు. అంటే ఇబ్బంది పడతారు అసభ్యకరమైన పాటలు పెట్టడం వల్ల. అలాగే పెద్దవాళ్ళకి, హార్ట్ పేషెంట్స్‌కి కూడా ఆ సౌండ్ వల్ల చాలా డేంజర్‌గా ఉంటది. మనం వినగలిగే సౌండ్ 20 డెసిబెల్స్ టు 30 డెసిబెల్స్ అయితే, వాళ్ళు మాత్రం 200 డెసిబెల్స్ అలా డీజే సౌండ్స్ పెడతారు. ఆ సౌండ్స్ అన్నిటిని తగ్గించి ఓన్లీ భక్తి పాటలే పెట్టవాలని తలుచుకుంటున్నాను. అలాగే ఇంటికాడ ఉండే వృద్ధులు కూడా చాలా పడుకోవడానికి గానీ, రాత్రి పూటలు గానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మేమైనా సరే చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో, దీనికోసమని అయితే మేము పోలీస్ స్టేషన్‌కొచ్చాము. అక్కడ ఎస్ఐ గారు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేశారు. ఆ సౌండ్ పొల్యూషన్ అంతా తగ్గిస్తామని మాకు హామీ కూడా ఇచ్చారు. సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆహ్, మన రివర్స్‌లో, లేక్స్‌లో ఈటిల్లో మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల ఆహ్, అందులో ఉన్న జంతువులు అవన్నీ చాలా హార్మ్ చాలా హార్మ్‌ఫుల్ అవుతున్నాయి. అండ్ మనం మట్టి వినాయకుడిని చేసి నిమజ్జనం చేస్తే జంతువులకి కూడా మట్టి ద్వారా ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటది. అండ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడడం కూడా చాలా డేంజరే. అది మనకి హానికరమే, జంతువులకి కూడా. సో, మేము చెప్పదలుచుకుందేంటంటే మట్టి వినాయకుడిని వాడడం, ఇంకా సౌండ్ పొల్యూషన్‌ని తగ్గించడం. స్టేషన్‌లో ఏమన్నారు సారు? సార్ మాకు బానే సపోర్ట్ చేశారు. మేము చెప్పింది అతను అర్థం చేసుకొని కమిటీస్‌కి వీళ్ళందరికీ చెప్తానన్నారు. సో ఫాలో అవుతానని హామీ ఇచ్చారు. ఆ! రోజు మా విద్యార్థులు నా దగ్గరికొచ్చి సార్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక వినతి పత్రం ఇద్దామని అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకమ్మా ఏంటి అనంటే, వాళ్ళకి పిల్లలకి ఉన్నటువంటి పర్యావరణం మీద ప్రేమ, లేకపోతే సమాజం పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఏదైతే ఉందో అది నన్ను చాలా కలిసివేసింది, చేసింది. దాని ద్వారా ఈరోజు మేము ఒక వినతి పత్రాన్ని తీసుకొనొచ్చి పిల్లల ద్వారా అందించడం జరిగింది. అందులో పిల్లలు చాలా చక్కగా మెన్షన్ చేశారు. ఏంటంటే వినాయకుడిని మాత్రమే మనం పూజిద్దాము. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వలన ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో, నదిలో ఉన్నటువంటి జీవరాశులు, అలానే చేపలు వీటికి చాలా హానికరంగా అవి చనిపోవటం జరుగుతుంది కాబట్టి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అసలు కరగదు. ఆ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మట్టితో చేసిన వినాయకుడైతే చక్కగా నీటిలో కరిగిపోతాడు. చాలా ఈజీగా ఉంటది. అలానే సౌండ్ పొల్యూషన్ కూడా ఆళ్ళు ప్రస్తావించడం జరిగింది. మండపాలేస్తున్నారు. మండపాల్లో పెద్ద పెద్ద డీజే సౌండ్‌లు పెట్టి పిల్లలకి చదువుకోవడానికి గానీ, వృద్ధులకు గానీ, హార్ట్ పేషెంట్‌లకి గానీ, జంతువులకు గానీ, ఆవులకి ఇట్లాంటి వాటిలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. దడుచుకుంటున్నాయి, బెదిరిపోతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి, ఆ సౌండ్‌లు కూడా తగ్గించాలని చెప్పి వినతి పత్రంలో వాళ్ళు మెన్షన్ చేయటం జరిగింది. అలానే దేవుడి మండపంలో దేవుడి పాటలు మాత్రమే పెట్టాలి. అశ్లీలం అయినటువంటి పాటలు, అసభ్యకరమైన పదజాలతాలతో ఉండే పాటలు పెట్టకూడదని చెప్పి వాళ్ళు చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ విధంగా వినతి పత్రం అందించిన తర్వాత ఎస్ఐ గారు చాలా చక్కగా స్పందించి వాటన్నిటి మీద సమ్ 29 పాయింట్స్‌తో ఒక కమిటీ వేశామనని, అవన్నీ నెరవేరిస్తేనే సింగిల్ విండో ద్వారా వాళ్ళు పర్మిషన్‌లు ఇస్తున్నారని చెప్పి ఇలా చక్కగా మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ.